90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మంది రిలేషన్షిప్లో అంటే ఒకసారి కనెక్ట్ అయిన పర్సన్కి ఏదో ఒక కారణం చేత విడిపోతే ఆ విడిపోయినప్పుడు ఆ బాధను తట్టుకోలేక మానసికంగా చాలా కృంగిపోయి డిప్రెషన్, యాంగ్జైటీ అనుకుంటూ రకరకాల సమస్యలకి గురవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ అలా కాకుండా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అటాచ్మెంట్తో పాటు డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేస్తే మనం చాలా స్టేబుల్గా ఉంటాము అని. ఎలా సార్ డిటాచ్మెంట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో చాలామంది ఇందులో ఇరుక్కుపోయి బయటికి రావడానికి రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎలా అవ్వాలి సార్? డిటాచ్ అవ్వడము మనకి భగవంతుడు చెప్పినట్టుగా తామరాకు మీద నీటి బిందువు వలె అని. ఫస్ట్ డిటాచ్మెంట్ రావాలి అంటే మనం ఏది అటాచ్ చేస్తున్నామో తెలుసుకోగలగాలి. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి చాలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు ఏబిసిడీల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎన్నో రకాల మ్యాటర్లు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే కలెక్ట్ చేసుకున్నది పోదు. యాపిల్ చూద్దాం, ఒకసారి మర్చిపో ప్లీజ్. మర్చిపోలేము కదా. ఏబిసిడి మర్చిపోలేము. ఎందుకు? రోజు వాడుతున్నాం, రోజు మాట్లాడుతున్నాం, రోజు తెలుసుకుంటున్నాం కాబట్టి మర్చిపోలేము. మనసుకు ఏదైనా అంటుకుంటే అది మర్చిపోదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. నేను తీసుకెళ్లేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అలా ఎవరో పోయారనో, వదిలేశారనో, లేకపోతే దక్కలేదనో బాధపడుతుంటారో ఇది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ ఏదైతే దగ్గర పెట్టుకుంటామో అది గుర్తుంచుకుంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్. మర్చిపోవడం ఓన్లీ కాలక్రమేణా జరుగుతుంది. టైమ్ యూ విల్ ఫర్గెట్ ఓన్లీ బై టైం. ఓకే, ఎంత గట్టిగా మనం ఒక మనిషికి అటాచ్ అయి ఉంటామో, ఒక పనికి అటాచ్ అయి ఉంటామో, ఒక వస్తువుకి అటాచ్ అయి ఉంటామో అంత ఎక్కువ మనకి గుర్తుండి ఆ గుర్తున్నది మన దగ్గర లేదే అనే ఆలోచన బాధపెడుతుంది. ఓకే, సో అందుకని రిపీటేటివ్గా ఏదైతే ఆలోచిస్తావో అది గుర్తుంటుంది. ఎవరైనా పోయారో లేకపోతే మన దగ్గర నుంచి దూరం అయ్యారో అంటే ఎక్కువ ఆలోచించకుండా ఉండాలి. నెంబర్ 1. సో డిటాచ్మెంట్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ రిపీట్ చేసుకోవద్దు మైండ్లో. ఇంకా అది పోయిన నుంచి వాడికి చెప్పి, వీడికి చెప్పి, పక్కింటోడికి చెప్పి, ఎదురింటోడికి చెప్పి పదే పదే అదే చెప్పుకుంటూ ఉంటే మర్చిపోలేము. 1. సెకండ్ వచ్చేసి మన మైండ్లో ఉండే ఇంప్రెషన్స్, మన మైండ్లో ఏదైతే గుర్తు పెట్టుకుంటున్నామో అది ఓన్లీ కొన్ని మెమరీస్ని మాత్రమే స్టిక్ చేసి పెట్టుకుంటుంది. స్టిక్ ఫైల్స్ లాగా స్టిక్ చేసి పెట్టుకుంటుంది. ఆ మెమరీస్ని లెట్ గో చేయమని మైండ్కి చెప్పచ్చు. వదిలేసేయి అని మైండ్కి చెప్పగలిగితే మైండ్ వింటుంది మాట. సెకండ్. థర్డ్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో అలా జరుగుంటే బాగుండే, ఇలా జరుగుంటే బాగుండే, అరే ఆ రోజు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండే, అరే ఆ రోజు ఇలా చేయకుండా ఉంటే బాగుండే అని ఎక్స్పెక్ట్ చేస్తుంటామో అది జరిగిపోయినది పాస్ట్. ఈ పాస్ట్ మెమరీ జరిగిపోయింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది అయిపోయినది అనేది మనం రియలైజ్ అవుతామో మన ముందు నెక్స్ట్ టైం లేదు, లాస్ట్ టైం లేదు, ఇప్పుడున్నది ఒకే టైం ఇది అని రియలైజ్ అవ్వాలి. సో ఎప్పుడైతే టైంని మనం అర్థం చేసుకోవడం మొదలు పెడతామో దెర్ ఈజ్ నో పాస్ట్, దెర్ ఈజ్ నో ఫ్యూచర్, ఈ క్షణం మాత్రమే. అండ్ ఈ క్షణం ఒక ఆలోచనకి బాధపడుతున్నానా నేను అనేది రియలైజ్ అవుతారు. ఓకే, సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. సమయాన్ని గుర్తుంచుకోవడం. నీ సమయం కూడా అయిపోతూ ఉంటుంది. అందరము ఈ కాలగర్భంలోకి వెళ్ళిపోతుంటాం, అందరము ఈ టైంలోకి వెళ్ళిపోతుంటాం, ఒకళ్ళ ముందు ఒక వెనకాల. అంతేకాని శాశ్వతము కాదు అన్నది ఇంపార్టెంట్. థర్డ్, ఎవరైతే మనని మానసికంగా బాధ పెడుతుంటారో అంటే కొన్ని ఆలోచనలు గుచ్చుకుంటుంటాయో అందులో మనము బాధపడము, మన ఈగో బాధపడుతుంది. ఈగో అంటే నేను అని అనుకునేది ఒకటి, నేను కాదు, నేను అని అనుకునేది ఒకటి బాధ పెడుతూ ఉంటుంది. అంటే 4 రకాలుగా మన మైండ్ తీసుకుంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఉంటుంది. ఆ అహంకారం ఐ ఏదైతే ఉందో అది బాధ పెడుతూ ఉంటుంది. అర్రే నాకే జరిగింది ఇలాగా, అర్రే నాతోనే ఇలా జరిగింది, అరే నీకు ఇలా జరిగింది చూసావా అని నీ ఆ ఈగో గుచ్చుతూ ఉంటుంది. ఈగోకి మనస్సు, బుద్ధి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? నాకు ఆ రోజు అన్న మాట వల్ల ఆయన సెపరేట్ అయిపోయాడు, ఇంకా అదే గుర్తు చేస్తుంది మైండ్. ఏం చేస్తుంది? ఆ రోజు నువ్వు అలా అన్నావు, పోయాడు, ఆ రోజు అన్నావు, పోయాడు. ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు, బ్రదర్ అండ్ సిస్టర్. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి వాడు మోసం చేసి వదిలేశాడు అని అదే తలుచుకుని డిప్రెషన్లోకి వెళ్తుంది. ఏంట్రా బాబు ప్రాబ్లం అని చూస్తే ఆమె ఈగోలో ఆమెను ఎట్లా ప్రేమిస్తాడు, నేను ఇంత ప్రేమిస్తే ఎంత మోసం చేశాడు,
అంటే నన్నెవడు మోసం చేయకూడదు, నేను పుట్టడమే విష్ణువు దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాను, నన్ను ఎవరు మోసం చేయకూడదు అనే ఈగో గుచ్చుతూ ఉంటుంది. అవును మోసపోవచ్చు, అవును తప్పు జరగచ్చు, అవును కొంతమంది వదిలి వెళ్ళిపోవచ్చు. ఏమవుతుంది, నాకేం నష్టం వచ్చింది? రియల్గా నాకేం నష్టం లేదు, కానీ నా లోపల ఉండే ఆ ఈగోకి అది గుచ్చింది. నిన్ను మోసం చేశాడా, నిన్ను వదిలేసి వెళ్ళాడా. సో నాకు జరగచ్చు అనేది ఆ ఈగో ఒప్పుకోనివ్వదు. ఆ ఈగోని పక్కన జరపగలగాలి. ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇందులో ఈగో ఎక్కడ ఉంది, నేను వాడు చేసిన దానికి అన్నిటికీ ఒప్పుకున్నాం కదా అంటే. ఈగో అంటే పొగరు ఈగో కాదు, నా లోపల ఏదో ఒక ఇది నాకెందుకు జరుగుతోంది అనే ఒక ప్రొజెక్షన్ చూపిస్తుంది. అలా ఎప్పుడైతే ఆ ఈగోని పట్టుకుని ఉన్నావో, నువ్వు అంటుకుని ఉన్నవి గుర్తుకొస్తాయి, గుర్తుకొచ్చినవి బాధ పెడతాయి. సో ఇలాగే జరగాలి అని నువ్వు నీ మైండ్లో భగవంతుడి సృష్టిని మార్చాలి అనుకుంటే దేవుడితో పోటీ పడలేవు. సృష్టితో యూ కెనాట్ ఫైట్. అందుకని కొన్ని జరగాల్సినవి జరుగుతాయి, వాటిని నేను మార్చాలి అనుకున్నప్పుడు బాధ. సో మార్చాలని అనుకోకూడదు. ఓకే. 6 హయ్యర్ ప్యాషన్ ఏం లేదా, ఇంకా జీవితంలో అది ఒక్కటేనా అన్నది మీకు మీరు అడుక్కోవాలి. ఎప్పటికప్పుడు ఎవరైతే ఇలా బాధపడిపోయి లోపల అయ్యో ఇది జరిగిపోయింది అది జరిగిపోయి అంటున్నారో, ఇంకేం లేదా బ్రతుక్కి, వాడొక్కడేనా, ఆ మొక్కడితేనా, ఆ పని ఒక్కటేనా, ఆ వస్తువు ఒక్కటేనా, ఆయన చనిపోవడంతో అదొక్కటేనా, ఇంకేమీ లేదా లైఫ్లో, నాకు నా జీవితానికి అంతకు మించి విలువ లేదా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళు డిటాచ్గా ఉంటారు. నాకు అదే అదే అని అనుకుంటాము. అప్పుడు అటాచ్మెంట్ పెరుగుతుంది, అటాచ్మెంట్ గుచ్చుతుంది. ఇది రియాలిటీ. ఓకే. సో ఎంత త్వరగా ఇది అర్థం చేసుకుంటే అంత క్విక్గా బయటకు వస్తాం. దీనికి అటాచ్మెంట్ లేకుండా ఉండడానికి మనకి నిష్కామ కర్మ అని చెప్పారు. ఏంటి సార్ అది? నిష్కామ కర్మ అంటే ఏ పనైనా సరే నాకు వచ్చేయాలి అని చేయకూడదు. నాకు దానిలోంచి లాభం వచ్చేయాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, లేకపోతే దాని ఫలితం నాకు రావాలి, ఇలాంటి ఫలితము రావాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. అందుకే నిష్కామకరంగా చేసిన వాడికి ఏ కర్మ అంటదు అంటారు. సో ఆబ్వియస్లీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పాస్ అవ్వాలి అని అనుకుంటాం కదా, పాస్ అవ్వాలి అనుకుని ప్రయత్నం చేయాలి. పాస్ అవుతామా లేదా మన చేతిలో లేదు. ఎగ్జాక్ట్లీ ఏదైనా సరే ఒక రిలేషన్షిప్లో నువ్వు బెస్ట్ ఇవ్వాలి, ఆ రిలేషన్షిప్ ఉంటుందా లేదా అన్నది నీ చేతుల్లో లేదు. ఏదైనా సరే ఎవరు బ్రతకాలి ఎవరు బ్రతకద్దు అన్నది నా చేతుల్లో లేదు. ఎవరు ఉండాలి వెళ్ళిపోవాలి అన్నది నా చేతుల్లో లేదు. నేను కర్మ మాత్రమే చేస్తాను, ఉన్నప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా కర్మ మాత్రమే చేస్తాను, దాని అంటుకుని ఉండను అన్నది ఫస్ట్ నుంచి మనం అలవాటు చేయాలి. రిజల్ట్ కోసం ప్రయత్నము చేస్తాం, రిజల్ట్ రాపోయినా హ్యాపీగా ఉంటాము అనేది మనం అలవాటు చేస్తే అప్పుడు మన ఫోకస్ అంతా మన స్కిల్ మీద, మన డెవలప్మెంట్ మీద, మన అభ్యాసము మీద నడుస్తుంది. మన ఫోకస్ అంతా ఒక మనిషి మీద, వాడు తెచ్చే బిస్కెట్ల మీద, లేకపోతే వాడిచ్చే గిఫ్ట్ల మీద, లేకపోతే అయ్యో ఇది లేకపోతే నా బతికేంటి అనే నిస్పృహకి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ డిటాచ్మెంట్ రావాలి. అందరము వెళ్ళిపోయేవాళ్ళమే, అందరూ మన జీవితంలోకి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అన్నది రియలైజ్ అవుతాం. ఇది ఎంత క్విక్గా రియలైజ్ అయితే ఎంత త్వరగా రియలైజ్. ఇది కావాలంటే గివ్ ఎ పర్పస్, ఏదైనా కట్టండి, ఏదైనా చెయ్యండి, ఏదైనా సాధించండి. సాధించడం కోసం మైండ్ని డైవర్ట్ చేయండి, ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ వస్తుంది. ఏ డిటాచ్మెంట్ అయితే మీకు ఇచ్చి బాధపెడుతున్నాడో అదే మీ లైఫ్ పర్పస్. ఒక ఆయన వాళ్ళ వైఫ్ చూస్తూ క్యాన్సర్తో చనిపోయింది. ఆయన కూర్చొని బాధపడలేదు, క్యాన్సర్కి నేను మందు కనిపెట్టాలి, క్యాన్సర్కి నేను ఏదైనా చెయ్యాలి అని పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి, ట్రస్ట్ పెట్టి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. సో నీ డిటాచ్మెంట్ అవ్వలేని ఏదైతే ఉందో అదే నీ లైఫ్కి పర్పస్గా మారచ్చు. అది చూసుకోండి, చాలా హెల్ప్ చేస్తుంది. హోప్ దిస్ హెల్ప్స్. గ్రేట్ సార్, ఖచ్చితంగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ డిటాచ్మెంట్ అయ్యే ప్రాసెస్ ఎలా అవ్వాలి అంటే, మర్చిపోవాలి అనుకుంటున్నాను, ఇది అయిపోయింది యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నాను, బట్ నా వల్ల అవ్వట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక క్లారిటీని ఇస్తుంది అని అనుకుంటున్నాను. డోంట్ రిపీట్ ఇన్ యువర్ మైండ్, డిటాచ్ అయిపోతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.